నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అసలు వినాయక చవితి పండుగను మనం ఎందుకు జరుపుకుంటాం, వినాయక చవితి యొక్క విశిష్టత ఏంటి, పత్రి ప్రాముఖ్యత ఏంటి అనేక విషయాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఇలాంటి వివరాలు ఆధ్యాత్మిక చింతన గురించి తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బంగారయ్య శర్మ గారు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. అలానే బయట నుంచి మనకు అందుబాటులో ఉన్నారు బాచపల్లి సంతోష్ కుమార్ గారు. నమస్కారం అండి. ముందుగా మీ ఇరువురికి కూడా 10 టీవీ తరపు నుంచి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. అమ్మ 10 టీవీ ప్రేక్షకులందరికీ, 10 టీవీలో పనిచేసే సిబ్బందికి, యాజమాన్యానికి వినాయక చవితి శుభాకాంక్షలు. సో బంగారయ్య శర్మ గారు, ముందుగా మనం చూసినట్లయితే చవితి, అష్టమి, నవమి ఇలాంటి తిథులు కొంచెం నెగిటివ్ సెన్స్లో ఉంటాయి. బట్ అలాంటిది ఈ నవమి రోజు వినాయకుని, అది కూడా ఏంటంటే తొలి పూజలు అందుకునేటువంటి గణనాథునికి మనం ఇంత ప్రత్యేకంగా పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటాం కదా, దీనికి కారణాన్ని వివరిస్తారా? సాధారణంగా చవితి అనేటటువంటిది మనం అనుకుంటున్నాం నెగిటివ్ అని, కానీ సాక్షాత్తు బ్రహ్మదేవుడు తపస్సు చేసుకుంటూ ఉన్నారు. దేని గురించి అంటే సృష్టి ఎలా చేయాలి, ఇక్కడ పెట్టాల్సిన ముక్కు ఇక్కడ పెడితే అందరూ జనాలు ఆయన మీద గోల్ చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఆయన తపస్సు చేసి మాఘశుద్ధ చతుర్థి నాడు సాక్షాత్తు వినాయకుల వారి యొక్క దర్శనం చేసుకున్నారు. చేసుకొని ఆయన అనుగ్రహం వచ్చిన తర్వాత వక్రతుండ గణపతిగా, అంటే వక్రాలన్నిటినీ తుండిలం చేసేవాడు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి వక్రాలని కూడా ఈ చతుర్థి నాడే ఆయన ముక్కలు ముక్కలు కింద చేసి వదిలిపెట్టేశారు. అందుకనే ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని బ్రహ్మదేవుడు చేయగలిగాడు. కాబట్టి ఈ చతుర్థికి మనము ఇతరత్రము చేయకుండా పరమాత్మ మీద ధ్యానంతో ఉండాలి అని చెప్తారు. అలాగే అష్టమైన సాక్షాత్తు కృష్ణ పరమాత్మ ఉద్భవించినటువంటి నవమైన ఈ చవితి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఇవాల్టి రోజున పూర్వమే ఉన్నటువంటి వినాయకుడు ఏమి పార్వతీ అమ్మవారికి అప్పుడే పుట్టాడు అనేది కాదు. వినాయకుడు అంతకు ముందు కూడా ఉన్నాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు ఆయన పెళ్లికి తంతు చేయించుకుంటూ పార్వతీ అమ్మవారితో వివాహం అయ్యేటటువంటి సమయంలో వినాయక పూజ చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నారు. అంటే వినాయకోత్పత్తి ఏమిటి అంటే, అంతకు ముందే బ్రహ్మముగా మహత్తుగా ఉన్న వినాయకుడు మళ్ళీ పార్వతీ అమ్మవారు తయారు చేస్తే ఆవాహన అయ్యారు. అందుకని ఈ చవితి రోజున అమ్మవారు విగ్రహం తయారు చేయటం, ఆ తయారు చేసినటువంటి నలుగు పిండి యొక్క చిన్న బొమ్మలోకి ఈయన రావటం, పరమేశ్వరుడితోటి చేయటం, యుద్ధం చేయటం, ఆ పరమేశ్వరుడు ఈ శిరస్సుని ఖండించి మళ్ళీ గజముఖాన్ని తీసుకొని వచ్చి పెట్టినటువంటి చవితి. ఇంకా ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ శిరస్సు దాకా ఎప్పుడు ప్రకృతే ఎక్కడా సృష్టి అనేటటువంటిది చేయకూడదు. పరమాత్మ యొక్క స్పర్శ లేనటువంటి సృష్టి. అందులో శివుడి పాత్ర ఏమైనా ఉందా వినాయకుడి నలుగు బొమ్మలో? లేదు కదా. శివుడి పాత్ర అంటే తండ్రి అయినటువంటి వాడు, దేవాది దేవుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క ఇది లేకుండా పార్వతీ అమ్మవారు మాత్రమే చేసింది అనే దానివల్ల ఏదైనా లోటు రావచ్చు అనే ఉద్దేశంతో స్వామి శిరస్సును తీసి కంఠానికి కిందంతా ప్రకృతి, కంఠానికి పైన పరమాత్మ, ఆ పరమాత్మ యొక్క ఆ విభూతిని తీసుకొని వచ్చి గజముఖం ద్వారా స్వామివారు ప్రతిష్ఠ చేశారు. అంటే ఒకటే ఇదికి 2 సార్లు ప్రాణం పోయటం జరిగింది. ఒకటి అమ్మ పోస్తే 2 అయ్య పోశాడు. అమ్మ అయ్య ఇరువురు ప్రాణం పోసినటువంటి మహత్తరమైనటువంటి రోజు కాబట్టి, విఘ్నాలన్నిటినీ తప్పించడానికి అవసరమైనటువంటి విఘ్నాధిపత్యం కూడా స్వామివారు పొందినటువంటి రోజు కాబట్టి ఈ వినాయక చవితికి అంత ప్రత్యేకత. ఇవాల్టి రోజున ఎవరైతే వినాయకుడికి అర్చన చేస్తారో వాళ్లకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా దూరం అవుతాయి. అందుకని ప్రత్యేకంగా ఈ వినాయక చవితిని మనం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా బంగారయ్య శర్మ గారు, మనం ముందుగానే స్వామివారి మంత్రోచ్చారణలో మనం ప్రముఖంగా ప్రస్తావించేది సుముఖాయ నమః అని. అంటే ఇక అంతకన్నా మంచి ముఖం అనేది, మంచి శుభశకునం అనేది ఉండదు అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం కదా. అలాంటి స్వామివారి ముఖము ఈ గజానన రూపంలో ఉండడానికి గల ప్రత్యేక కారణం, ఆ యొక్క దానినే ఎంచుకోవడానికి వెనుకున్నటువంటి తత్వం ఏంటో తెలియజేస్తారా? దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే, ప్రసన్నో తరటీముఖ అంటారు. అసలు ముందు ప్రసన్నమైంది ఏదైనా ఉంది అంటే అది ఏనుగు యొక్క ముఖము అని చెప్తారు. ఇంకొకటి, ఈ ప్రపంచంలో అసలు స్వామివారి యొక్క ముఖంలో ఉండే వైలక్షణ్యం చాలా ఉంది. ఆయన చెవులకి 2 పేర్లు, సుముఖాయ నమః అన్నావు కదమ్మా. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక అని, శూర్పకర్ణ అని 2 పేర్లు చెప్పారు. గజకర్ణక అంటే పెద్ద చెవులు కలిగినటువంటి వాడు అని.
ఆ పెద్ద చెవులు ఏం చెప్తున్నాయి, ఎవడు ఏం చెప్పినా విను అని చెప్తున్నాయి. విని కంగారు పడకు. శూర్పకర్ణ, చాట లాంటి చెవులు కలిగినటువంటి వాడా. చాట ఏం చేస్తుంది, అనవసరమైన తుక్కుని మొత్తాన్ని తీసేసి అవసరమైనటువంటి పదార్థాన్ని ఉంచుతుంది. అట్లా విన్నవన్నీ లోపల పెట్టుకోకు, అందులో చెత్తని బయటికి తీసి అవసరమైంది మాత్రమే లోపల పెట్టుకో. ఇది ఈ సందేశాన్ని ఏది ఇవ్వగలదు, గజముఖమే ఇవ్వగలదు. తర్వాత విశేషమైన జ్ఞాపక శక్తికి ఆ ప్రత్యేకమైనటువంటి గుర్తు ఎలిఫెంట్ మెమరీ అని కూడా చెప్తారు. ఆ ఏనుక్కుండేటటువంటి లక్షణం, అంత జ్ఞాపక శక్తి ఇంకా ఏ ప్రాణికి ఇతరత్రం ఉండదు. కాబట్టి గణానాంత్వా గణపతి, ఈ ప్రపంచంలో అన్ని రకాలుగా విభజనైనటువంటి ఈ గణాలన్నిటికీ కూడా ఆయన గణపతి. అంటే ఓ చెట్టు తీసుకుంటే ఒకటే మామిడి చెట్టులో 100 రకాలు ఉంటాయి. అన్ని గణాలున్నా ఆ మామిడి చెట్లన్నిటికీ ఆయనే. అలాగే నక్షత్రాలు విడివిడివిగా కనిపిస్తున్నాయి, గణాలుగా ఉన్నాయి. ఈ నక్షత్రాలన్నిటికీ అధిపతి ఎవరు, ఆయనే. అట్లా గణాలుగా ప్రపంచంలో ఉన్న అన్నిటికీ కూడా ఆయనే గణపతి. కాబట్టి ఆ గణాలన్నిటికీ పతి అయిన వాడికి జ్ఞాపక శక్తి ఎంత ఉండాలి. కాబట్టి అది దేన్ని సూచిస్తుంది అంటే గజముఖం మాత్రమే సూచిస్తుంది. అందుకని ఆ గజముఖముతోటి స్వామివారు అనేకమైనటువంటి విషయాల్ని మనకి తెలియపరుస్తున్నారు. ఇంకొకటి ఏమిటి అంటే, మొహానికి చెయ్యి ఉండేటటువంటి ఏకైక ప్రాణి ఏదైనా ఉంది అంటే అది ఏనుగు మాత్రమే. దానికి చెయ్యి ఎక్కడ ఉంటుంది, మొహానికే ఉంటుంది. ఆ చేత్తోటే అది తింటూ ఉంటుంది. చేత్తోటి తినేటటువంటి ప్రాణి ఏనుగు. కాబట్టి అలా చక్కగా చేత్తోటే తింటూ ఉంటుంది. నీకు ఎంత జ్ఞానం ఉన్నా అనవసరంగా మాట్లాడకు అని ఆ తొండం చూపిస్తుంది. ఎప్పుడూ మూతి మీద చేయి పెట్టుకొని ఉండేటటువంటి ప్రాణి కూడా ఏనుగే. ఏదో తెలుసు కదా అని ఓ ఎగిసెగిసి పడిపోకయ్యా, నీకు ఎంత తెలిసినా చాలా కొద్దిగే, నీకు తెలిసినా అనవసరమైన చోట్ల మాట్లాడకు అని చెప్పేటటువంటిది కూడా మనకి గజముఖమే. అందుకని ఆ తొండము అనేటటువంటిది అలా చూపిస్తారు. ఇలా ఏనుగు ముఖము యొక్క ప్రత్యేకత కానీ ఏనుగు యొక్క లక్షణం కానీ చాలా విశేషం. 10 చేతులతోటి వల్లభ గణపతి ఉంటాడు. 11వ చెయ్యి ఏమిటి, పరమాత్మ. ఇందాక చెప్పుకున్నాగా కంఠం పైన పరమాత్మ, కంఠం కింద ప్రకృతి అని. ఈ పరమాత్మకు ఉండేటటువంటి చేతిలో ఏం పెట్టుకున్నారు, ఆయన అమృతమైన కలశాన్ని పెట్టుకున్నారు 11వ చేతిలో. ఆ అమృతాన్ని పెట్టుకోవడం ఏమిటంటే, మోక్షాన్ని నీకు ఇవ్వాలన్నా కూడా ఈ గజముఖమే, ఇంకొక ముఖము లేదు. పరమాత్మ స్వరూపమైనటువంటి దానికి ఒక చెయ్యి ఉండి అది మనకు అమృతత్వాన్ని ఇచ్చేది అంటే కూడా గజముఖముతోటే సాధ్యం. అందుకని గజముఖానికి అంత ప్రాధాన్యత ఇస్తారు. అలానే బంగారయ్య శర్మ గారు మనం చూస్తే ఇప్పుడు మీరు ఆధ్యాత్మికంగా చెప్పారు, అయితే పూజా విధానం గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు పూజా విధానంలో మనం ప్రముఖంగా స్వామివారి యొక్క మట్టి విగ్రహాలకు మనకు ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. ప్రకృతి లేనిదే మనం లేము కాబట్టి ఆ ప్రకృతితో మమేకమయ్యే ఈ పండుగ మనం జరుపుకుంటాం. కాబట్టి మరి మట్టి ప్రతిమను మనం ఎందుకు పూజించాలంటారు? మనకి మొత్తము షట్చక్రాలు అని ఉన్నాయి. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ అని. ఈ మూలాధార చక్రంలో గణపతి ఉంటాడు. అందుకనే ముత్తుస్వామి దీక్షితారు వారు పురాకుంభసం భవమునివరా ప్రపూజితం త్రికోణ మధ్యగతం మురార్యాది ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్రస్థితం. మూలాధారము అనే చక్రంలో ఉంటావయ్యా నువ్వు అని చెప్పారు. ఈ మూలాధారంలో త్రికోణంలో ఉంటారు. ఈ త్రికోణము లోపల ఉండేటటువంటి తత్వం ఏమిటంటే భూతత్వం. ఆ పైన తర్వాత మళ్ళీ ఇంకా మిగతావన్నీ జలతత్వము, అగ్నితత్వం అని. శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటటువంటి పంచ ఇంద్రియాలు, వాటి యొక్క శక్తి మొత్తము భూతత్వంలో ఉంటుంది. అంటే సమస్తమైనటువంటి శక్తుల్ని ఒడిసి పట్టినటువంటి స్వామి అని చెప్పడానికి భూతత్వాన్ని చూపిస్తారు. ఈ గణపతి అంటే మట్టిలో నుంచే కదమ్మా మనకు అవసరమైనటువంటి మొత్తము సంపద ఉద్భవిస్తున్నటువంటిది. కాబట్టి ఈ మట్టితోటి ఆ మట్టి లోపల ఉండేటటువంటి తత్వం ఏదో ఇన్ని రకాల విభజనలు ఈ మట్టి నుంచి ఆయన చేస్తున్నారు. కాబట్టి భూతత్వాన్ని ప్రధానంగా చూపిస్తారు. అందుకనే లం పృథివ్యాత్మనే గంధతన్మాత్ర ప్రకృత్యానందాత్మనే సర్వదేవస్వరూప శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః పృథివ్యాత్మకం గంధం సమర్పయామి. ఆ పృథివీతత్వమైనటువంటి గంధము అనే లక్షణం కూడా స్వామికి ఎక్కువ. అందుకని పూజలో మొదలుపెట్టినా పృథ్వీతత్వంతో మొదలు పెట్టాలి. పంచోపచార పూజల్లో పృథ్వీతత్వంతో మొదలు పెడతారు. ఈ పృథ్వీతత్వానికి గుర్తు స్వామి కాబట్టి మనం నీళ్లల్లో ఇంచి ఆ మట్టిని, బంక మట్టిని తీసుకొని వస్తాం. తద్వారా ఏమవుతుంది అంటే ఇది వర్షాకాలం, బాగా పూడికలు వచ్చి ఉంటాయి చెరువుల్లో, బావుల్లో, అన్నిట్లో. ఆ మట్టి ఎవరు తొక్కినటువంటిది కాదు, ఎందుకంటే నీళ్ళ లోపల ఉంది. దాన్ని తీసుకొని వచ్చి దాంతో తయారు చేసి
దానికి ప్రకృతిలో ఉండేటటువంటి అన్ని రకాలైనటువంటి పత్రులు, చక్కగా బ్రహ్మాండమైనటువంటి పత్రులు అన్నీ తీసుకొని వచ్చి వాటన్నిటితోటి స్వామివారికి పూజ చేసి మళ్ళీ తీసుకొని వెళ్ళి అదే చెరువుల్లో వేస్తున్నామంటే వర్షాకాలంలో నీళ్ళని ఎలా ఉంచుకోవాలి, దానికి అవసరమైనటువంటి ఆ వినాయక తత్వాన్ని తెచ్చి ఎలా పూజించాలి, దానికి మళ్ళీ పత్రితోటి శక్తిని ఎట్లా ఇవ్వాలి, నీళ్లు పాడైపోకుండా వర్షాకాలంలో ఈ పత్రి మళ్ళీ ఆ నీళ్ళని ఎలా శుద్ధి చేయాలి, ఈ లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుకని భూతత్వానికి ప్రాధాన్యత ఇచ్చి స్వామివారికి ఈ భూతత్వంతో పాటు ఆ పూజ అనేటటువంటిది ప్రత్యేకంగా చేయటం జరుగుతుంది. అలానే మనం చూసినట్లయితే స్వామివారి పూజా విధానంలో ఆ పూజ అయిపోయిన తరువాత గుంజీళ్లు తీయడం కానీ, కొన్ని చోట్ల మొట్టికాయలు వేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాము. అదొక ఆనవాయితీగా వస్తున్నది. మరి ఇది రావటం వెనుక ఉన్నటువంటి కారణం ఏంటండి? ఒక సందర్భంలో స్వామివారు కైలాసంలో ఉన్నారు. కైలాసంలో ఉన్నప్పుడు ఆయన హాయిగా ప్రశాంతంగా అలా కూర్చొని ఉన్నారు. పరమేశ్వరుడు పక్కన ఉన్నాడు. దేవతలందరూ కూడా వస్తారు సాయంత్రం అయ్యేటప్పటికి సభకి, కైలాసానికి. విష్ణుమూర్తి వారు లక్ష్మీ సమేతంగా వచ్చారు. గణపతి ఎవరు? ఆయనకు మేనల్లుడు. అంతేగా కృష్ణావతారంలో మహామాయ ముందు పుట్టిన తర్వాతే కదా ఆయన వచ్చింది. అందుకనే శ్రీకాంతో మాతులో యస్య అని మనకి మొదలు పెట్టేటటువంటిదే. శ్రీకాంతుడు అనేటటువంటి వాడు మేనమామ ఆయనకి అని మొదలు పెడతాం. అలా ఆ మేనమామ రాగానే ఆట పట్టిద్దాం అనుకున్నాడు. సాధారణంగా మేనమామలు వీళ్ళు కొంచెం ఆటలు పట్టించుకోవడం అనేది సంప్రదాయంగా ఉంటుంది, చాలా సరదాగా గడుపుతారు. స్వామివారి చక్రాన్ని తీసుకొని, విష్ణుమూర్తి చక్రాన్ని అమాంతం నోట్లో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఇప్పుడు ఆ చక్రం వెళ్ళిపోయింది. మేనల్లుడితోటి యుద్ధం చేయగలడు ఆయన? యుద్ధం చేయలేడు. పోనీ యుద్ధం చేయలేను కదా అని మళ్ళీ చక్రాన్ని అక్కడ వదిలిపెట్టగలడా? వదిలిపెట్టలేడు. అందుకని ఆయన ఏం చేశారంటే విచిత్రమైనటువంటి భంగిమ ఒకటి చేశారు. రెండు చెవులు పట్టుకొని కింద కూర్చొని లేవటము అనే గుంజీళ్లు తీయటం చేశారు. వెంటనే అరే నా మేనమామ ఏమిటి, అంత పెద్ద సాక్షాత్తు విష్ణుమూర్తి, వైకుంఠానికి అధిపతి, అలాంటి ఆయన ఇలా చేస్తున్నాడే అని పక్కుమని నవ్వు వచ్చింది. నవ్వు రాగానే ఆ చక్రం బయటకు వచ్చింది. చక్రం శుద్ధే ఆయన చేతికి తీసుకున్నారు. వినాయకుడికి ఎవరైనా గుంజీళ్లు తీస్తుంటే ఆ ఘట్టం గుర్తొస్తుంది. ప్రసన్నమైనటువంటి నవ్వు వస్తుంది. నవ్వు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఏ కోరికనైనా తీరుస్తారు. అలా ఆనందాన్ని కలిగించి ఆ ఘట్టాన్ని స్వామికి గుర్తు చేసి మన కోరికలు తీర్చుకోవడం ఒకటి. ఇప్పుడు విదేశాలలో బ్రెయిన్ ఎక్సర్సైజ్, బ్రెయిన్ పవర్ ఎక్సర్సైజ్ అని వాళ్ళు ఇలా చక్కగా పట్టుకొని కూర్చొని లేస్తున్నారు. ఏమవుతుందయ్యా అంటే మెమరీ బాగా బిల్డ్ అవుతుంది అని చెప్తున్నారు. చిన్నప్పుడు మాకు పాఠాలు చెప్పేటప్పుడు సక్రమంగా చదవకపోతే కమాన్ ఓ 10 గుంజీళ్ళు ది అని చెప్తూ ఉండేవాళ్ళు. అలా జ్ఞాపక శక్తి అనేది కూడా పెరుగుతుంది. అందుకని ప్రత్యేకంగా గుంజీళ్ళు తీస్తారు. మన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడే జాయిన్ అయ్యారు బాచపల్లి సంతోష్ కుమార్ గారు. నమస్కారం అండి. ముందుగా మీకు 10 టీవీ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు. సంతోష్ కుమార్ గారు, మనం ఈరోజు వినాయక చవితిని ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో వినాయకుడు అనగానే మనకి గుర్తుకు వచ్చేది చిన్న చిన్న కళ్ళు, అలానే పెద్ద చెవులు, ఒక తొండము, అదేవిధంగా ఒక స్థూలకాయమైనటువంటి ఇది నాగబంధము, ఇలా ఉంటుంది కదా. అసలు ఆ వినాయకుని యొక్క రూపాన్ని మనం చూడగానే ఈ వినాయక చవితి యొక్క తత్వం ఏం చెప్తుందండి? మీరేమంటారు? సంతోష్ కుమార్ గారు, ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఓకే, బంగారయ్య శర్మ గారు, మనం మాట్లాడుతూ ఉన్నాం. సో మీరు ఈ గుంజీళ్ళ గురించి చెప్పారు, మరి మొట్టికాయల గురించి? మొట్టికాయలు ఏమిటి అంటే శ్రీరంగంలో సాక్షాత్తు స్వామివారి యొక్క దేవతార్చనని తీసుకొని వెళ్తున్నారు. రామచంద్రమూర్తి యొక్క దేవతార్చనని విభీషణుడు. అలాగే 2 కథలు చెప్తారన్నమాట. రెండోది ఏమిటి అంటే అగస్త్య మహాముని కావేరీ నదిని మొత్తాన్ని ఆయన కమండలంలో బంధించి శ్రీలంక వైపు వెళ్ళిపోతున్నారు. ఈ 2 శ్రీలంక వైపే వెళ్తున్నాయి. అయితే వినాయకుడికి భారతదేశ సంపద ఇతర దేశాలకి పోవడం ఇష్టం లేదు. ఈ కర్మభూమిలో ఇక్కడే ఉండాలి అనేటటువంటిది, ఈ భూమి అందే ఆ మహత్తు ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన చిన్న బ్రహ్మచారిలాగా వెళ్ళి విభీషణుణ్ణి కొంచెం ఇచ్చేసి అక్కడ శ్రీరంగ ప్రతిష్ఠ అనేటటువంటిది అక్కడే చేయించారు. అలాగే ఈ కమండలంలో ఉన్నటువంటి కావేరి పక్కన పెట్టుకొని ఉంటే అగస్త్యుడు ఆయన కాకి రూపంలో వెళ్ళి ఒక్కసారి తన్ని ఆ కావేరి నది అనేటటువంటిది పక్కకు పోకుండా ఆయన కాపాడారు. కాబట్టి ఇటు కావేరిని
అటు శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథస్వామి దేవతార్చనని కాపాడినటువంటి సందర్భంలో కోపం వచ్చి ఈ విభీషణుడు వెంటబడ్డాడట. పడేటప్పటికి అట్లాగే అగస్త్యుడు వెంటబడేటప్పటికి ఆయన ఉరుక్కుంటూ వెళ్ళి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఇప్పటికీ శ్రీరంగం నుంచి రాక్ ఫోర్ట్ అని ఉంటుంది. రాక్ ఫోర్ట్లో ఉచ్చిపిళ్ళయ్యారని పిలుస్తారు వాళ్ళు. కొండ మీద ఉండేటటువంటి వినాయకుడిని ఉచ్చిపిళ్ళయ్యారు అంటారు. అక్కడ దాకా ఆయన ఉరుక్కుంటూ వెళ్తే ఈయన వెంటబడ్డాడట. ఎవరా అని తిరిగి చూస్తే వినాయకుడు చెయ్యి లేపాడు. మరి ఏం చేయాలి? అయ్యో అంతటా ఆయన మీద చెయ్యి లేపానా అని విభీషణుడు కానీ ఈయన కానీ ఇలా కొట్టుకున్నారు. ఆ ఘట్టం గుర్తు తెచ్చుకొని ఒక్కసారి ఇలా కొట్టుకున్నటువంటి సందర్భాన్ని మళ్ళీ స్వామి ముందు, ఆహా నిజం కదా, విభీషణుడు అంతటివాడు, వాళ్ళు ఎలా కొట్టుకున్నారు, అగస్త్యుడు ఎంతటివాడు, సముద్రాన్ని మొత్తాన్ని చేతిలో పోసుకొని ఔపోసన పట్టినటువంటి వాడు, వాళ్ళ యొక్క ఘట్టం ఒకసారి స్వామికి గుర్తు చేయడానికి, కావేరీ నదిని శ్రీరంగాన్ని కాపాడినటువంటి విషయాన్ని గుర్తు చేయడానికి ఆ ఘట్టము వస్తుంది. వెంటనే స్వామి ప్రసన్నమై ఇలా కొట్టుకున్నటువంటి వాళ్ళ తప్పులు క్షమిస్తాడు. స్వామి మీద చెయ్యి లేపినా వాళ్ళని క్షమించాడు. అలాగే మనందరినీ కూడా ఏ పొరపాట్లు చేసినా ఏ తప్పులు చేసినా ఆయన క్షమిస్తాడు అని చెప్పడానికి ఈ కథని చెప్తారు. అలానే మనతో పాటు సంతోష్ కుమార్ గారు జాయిన్ అయ్యారండి. సంతోష్ కుమార్ గారు చెప్పండి అమ్మా. నమస్కారం అండి. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చతుర్థి, సిద్ధి వినాయక చతుర్థి శుభాకాంక్షలమ్మా. సార్, మీ మాటల్లో తెలుసుకోవాలనుంది, ఈ వినాయక తత్వం గురించి వివరిస్తారా? అదే విధంగా వినాయక చవితి పూజా క్రతువును కూడా తెలియజేస్తారా? తప్పకుండానమ్మా, తప్పకుండా. విఘ్నేశ్వరుడు జగత్తులో పరమ పూజ్యుడు, సర్వేశ్వరుడు, ఆదిశక్తి స్వరూపుడు. ఎందుకంటే ఆదౌ పూజ్యౌ గణాధిపః అని మనకు శాస్త్రం చెప్తోంది. ఈ గణపతిని ఎవరైనా సరే ఈ జగత్తు మొత్తంలో శంకరుడు కళ్యాణం చేసుకున్నా, విష్ణుమూర్తి వారు వివాహం చేసుకున్నా సరే పూజించాల్సింది గణపతినే. అంటే గణపతి శంకరుడి యొక్క కొడుకుగా ఈ జగత్తులో అందరికీ తెలుసు. కానీ వేదం కనుక చూసినట్లయితే వేదములో గణపతి యొక్క స్వరూపం పరబ్రహ్మ స్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా, ఉపనిషత్ స్వరూపంగా, వేదమయ స్వరూపంగా, బ్రహ్మణస్పతి స్వరూపంగా వేదముల్లో కీర్తించబడుతోంది. అందుకే గణపతికి సంబంధించినటువంటి విశేషాలు కనుక మనం చూస్తే, గణపతి శబ్దాన్నే కనుక మనం పరిశీలించి చూసినట్లయితే జ్ఞానవాచకో గచ్చ నశ్చ నిర్వాణవాచకః తయోరీశం పరబ్రహ్మ గణేశం ప్రణమామ్యహం. గకారం అంటే జ్ఞానవాచకం, నకారం అంటే నిర్వాణవాచకం. జ్ఞాన మోక్షములకు ఈశ్వరుడు కాబట్టి గణపతి అనేటువంటి పేరు ఆయనకు వచ్చింది. అలాగే ఏకదంతుడు అని ఆయనను కీర్తిస్తూ ఉంటాం. ఏకశబ్దాత్మిక మాయా తస్యాహ సర్వం సముద్భవం భ్రాంతిదం మోహదం పూర్ణం నానా జీవాత్మకం హిలదంతః సత్తాధరః తత్ర మాయా చాలకముచ్యతే అని వేదాంత శాస్త్రంలో ఈ ఏకదంత శబ్దానికి అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. అంటే ఏకశబ్దం అనేటువంటిది మాయను సూచిస్తే, అజ్ఞానం వల్ల మాయ అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. అటువంటి మాయ, దంత శబ్దం అనేటువంటిది మాయా చాలకత్వాన్ని సూచిస్తూ ఉంటుంది, మాయను నివారించే శక్తిని సూచిస్తూ ఉంటుంది. అంటే మాయలో భ్రమించే జీవుల అందరి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగింపచేసేటువంటి మోక్షప్రదాత ఈ ఏకదంతుడు గణపతి అని మనకు వేదాంత శాస్త్రము, ఉపనిషత్తులు కీర్తిస్తూ ఉన్నాయి. ఈ వినాయక స్వరూపానికి సంబంధించినటువంటిది బ్రహ్మవైవర్త పురాణంలో చెబుతూ, ఈ వినాయకుడు ఏదో ఒక యుగానికి సంబంధించినటువంటి వాడు కాదట. కృతయుగంలో మహోత్కట వినాయకుడిగా, త్రేతాయుగంలో మయూరేశుడిగా, ద్వాపరంలో గజాననుడిగా, కలిలో ధూమ్రకేతుడుగా కలికి స్వరూపంగా కనిపిస్తాడు అని మనకు ఇక్కడ చెప్తూ ఉన్నది. కాబట్టి సర్వజగన్నియామకమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్మ తత్వమే గణపతి తత్వము. అందుకే గణశబ్దానికి కనుక మనం చూసినట్లయితే గణశబ్ద సమూహస్య వాచక పరికీర్తిత గణానాం పతి గణపతి. కాబట్టి సర్వ దేవ మానవ దానవ అధ్యక్షుడు ఎవరైనా ఈ జగత్తులో ఉన్నారు అంటే ఆయన గణపతి.
ఇంకొక విషయం కూడా చెప్తానమ్మా. గణపతి అవిద్యను పోగొట్టేటువంటి వాడు, అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు. అందుకే విద్యాస్వరూపుడిగా గణపతిని చెప్తారు. ఈ రోజున చిన్న పిల్లలందరినీ కూర్చుండబెట్టి మన ఇంట్లో పిల్లలందరికీ గణపతి పండుగ అంటే ఇష్టం కదా. తెలుగునాట ఒక సంప్రదాయం ఉన్నది. ఏమిటి అంటే ఈ శ్లోకం, ఈ పద్యం చెప్పిస్తారు. తొండమునే కదంతము దోరపు వజ్జయు వామహస్తము మెండుగా మ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసము కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి ఓజి గణాధిప నీకు మృక్కెదన్. ఎంత అద్భుతమైనటువంటిదంటే కోరిన విద్యలకెల్లా వజ్జయుండెడి. చాలా మందికి తెలియనటువంటి అంశం ఏంటంటే విద్యా స్వరూపిణి సరస్వతి అనుకుంటారు. కానీ ఇక్కడ శాస్త్రం చెప్తోంది విద్యా స్వరూపిణి సరస్వతి అయితే అట్టి విద్యను ఈ జగత్తులో సర్వ మానవానికి అందించేటువంటి వాడు, ఆ విద్యను ప్రకాశింపజేసేటువంటి స్వరూపము గణపతి అని చెప్పారు. అందుకే గురు శబ్దంలో గకారం వస్తుంది, గణపతి శబ్దంలో మొట్టమొదలు గకారం వస్తుంది. గకార సిద్ధిద ప్రోక్త అని మనకు వాసుదేవానంద సరస్వతి స్వామి వారు అంటారు. గా అంటేనే సిద్ధిని కలిగింపచేస్తుంది. కాబట్టి గణేశ శబ్దం గం గణపతయే నమః అని గణపతి యొక్క మూల మంత్రం. ఇవి రెండింటిని బట్టి పరిశీలించి చూస్తే మనకు కోరిన విద్యలకెల్లా వజ్జయుండెడి ఓజి గణాధిప నీకు మృక్కెదన్. నీకు ఏ విద్య కావాలి? లౌకిక విద్యయా, ఆధ్యాత్మిక విద్యయా, లేకపోతే ఇంజనీరింగా, మెడిసినా, ఇది అది అనేటువంటిది లేదమ్మా. ఈ రోజున గణపతిని కూర్చుండబెట్టి పిల్లలంతా తమకు ఏది కావాలో, ఏ విద్య ప్రకాశించాలో అని అడిగితే, అందుకే ఈ రోజు ఏం చేస్తారో తెలుసా? మేము చిన్నతనంలో చూసేవాళ్ళం. ఏంటంటే గణపతి చతుర్థి వచ్చిందంటే మా అందరికి సంతోషం ఏంటంటే ఆ రోజు చదువుకోవద్దు అని పుస్తకాలు గణపతి దగ్గర పెట్టి అక్షతలు వేసి తెల్లవారి నుండి చదివింపజేసేటువంటి వారు. కాబట్టి విద్యా ప్రదాతగా, అవిద్యను పోగొట్టేటువంటి జగన్నియామకుడిగా, ఈశ్వర పుత్రుడిగా, పరబ్రహ్మ స్వరూపుడిగా, పరమాత్మ స్వరూపుడిగా, సకల జగత్ నియామకుడిగా గణపతి తత్వం అనేటువంటిది ఉపనిషత్తుల్లో కనిపిస్తూ ఉన్నది. చమత్కారంగా చెప్తా, గణపతి యొక్క పూజ కూడా చాలా సులభం. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, కరుణశ్రీ గారు రాస్తారు. ఏమిటి అంటే ఇవాళ గణపతి పూజ అంటే మనం ఏదో పెద్దగా ఎక్కడి నుంచో పూలు అవన్నీ తీసుకురావలసిన పని లేదమ్మా. సులభాతి సులభుడు, చాలా సులభుడు, వరదుడు. కాబట్టి ఆయన అంటాడు, లడ్డూ జిలేబి హల్వాలే అక్కగలేదు, బియ్య పుండ్రాళ్ళకే చెయ్యి చాచు, వలి పంపు పట్టు దువ్వలు వలె పని లేదు, పసుపు గోచీకే సంభ్రాలు పడును, ముడుపు మూటల పెట్టుబడి పట్టుదల లేదు, పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవో, కల్పితు రాజులకై తగాదా లేదు, గరిక పూజకై తలకాయనొద్దు, పంచ కళ్యాణికై అల్క పానుకు లేదు, ఎలుక తత్తడికై భుజాలెగురవైచు, పంచభక్షాలకై మొండి పట్టు లేదు, పచ్చి బడపప్పెసిను బట్టి పిచ్చి తండ్రి, కుడుములర్పించు పిల్ల భక్తులకెల్ల ఇడుములందించి కలుములందించు చేయి, పార్వతీదేవి ముద్దులబ్బాయి చేయి, తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక. కరుణశ్రీ గారు అద్భుతంగా గణపతిని గురించి రాసినటువంటి పద్యం. ఆయనకు ఇవాళ నైవేద్యం పెట్టాలంటే ఈ మధ్య కొత్తగా మొదలైంది. ఏమిటి అంటే లడ్డు 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 అని. మనకు బాలాపూర్ లడ్డు, ఇంకో చోట లడ్డు. అంటే ఇది లౌకికమైనటువంటి ప్రపంచంలో గణపతికి కూడా లడ్డు అంటే ఇష్టము అని చెబుతున్నారు. కానీ గణపతికి లడ్డు కంటే ఇష్టమైనటువంటిది ఏమిటి అంటే వట్టి బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి చాచు. బియ్యంతో, నూకతో చేసినటువంటి వట్టి ఉండ్రాళ్ళు పెడితే మహా ఆనందపడతాడు. పసుపు గోషికే సంబరాలు పడతాడు. పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు. ఆయన దగ్గర నిలబడి గుంజిళ్ళు తీస్తే సరిపోతుంది. అలాగే పెద్ద పెద్ద పుష్పాలు, వాసన కల్పించేటువంటివి ఏవి అవసరం లేదు. కేవలం గరిక పూజకై తలకాయనొద్దు.
గణపతి పూజలో ఒక విశేషం ఉందమ్మా. అది ఏమిటి అంటే గణపతికి మీరు గులాబ్ పూలు పెట్టండి, ఇంకోటి పెట్టండి, ఆయనకు సంతోషం కంటే కూడా గణపతికి గరిక పెడితేనే మహా ఆనందం కలుగుతుంది. ఈశ్వరుడికి బిల్వము, గణపతికి గరిక, అలాగే అమ్మవారికి మందార పుష్పాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పుష్పము ఇష్టమైనప్పుడు గణపతికి మాత్రము ఒట్టి గరిక చాలా ఇష్టము అని తెలుస్తోంది. కాబట్టి ఇటు పేదవారైనా ఎవరైనా సరే గణపతి పూజ చేయటం చాలా సులువు. గణపతి అనుగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అవును. అలానే బంగారయ్య శర్మ గారు, మనం చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కొంచెం ట్రావెల్ చేసేవాళ్ళు కావచ్చు, ఈ సమయంలో ఈ వినాయక చతుర్థి రోజు ట్రావెల్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా పూజకి అందుబాటులో లేనటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏదైనా పూజా విధానం ఉంటుందా? స్వామివారి మరి వారి యొక్క ఆశీస్సులు కూడా వీళ్ళపైన ఉండాలని కోరుకుంటుంటారు కదా, కొంచెం సాధారణంగా వినాయక చవితి రోజు పూజ చేసుకొని కథ విని అక్షతలు నెత్తిన వేసుకుంటే విఘ్నాలన్నీ తొలగిపోతాయి, నీలాప నిందలు అనేవి రాకుండా ఉంటాయి అనేది మనందరికీ నమ్మకం. ఎక్కడో ప్రయాణంలో ఉంటారు, ఇబ్బందిలో ఉంటారు. దీనికి ఒక్క శ్లోకం ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ చెప్పుకొని వినాయకుడికి నమస్కారం చేసుకోవాలి. మామూలు విఘ్నేశ్వరుడి ప్రార్థనా శ్లోకాలు మనందరికీ తెలుసు, శుక్లాంబరధరం విష్ణు అని చెప్పుకుంటాం. కానీ ఒక్క శ్లోకం ఖచ్చితంగా సింహ ప్రసేనో అవధీత్ సింహో జాంబవతాహత సుకుమారక ఏతే హ్యేష స్యమంతక, ఈ ఒక్క శ్లోకం చెబితే మొత్తము కథంతా విన్నటువంటి పుణ్యం. ఆ రోజు ఏమేం జరిగింది, శమంతకమణితోటి ఏం జరిగింది, విషయాలన్నీ తెలుస్తాయి. అది చెప్పుకొని అన్ని అక్షతలు గనక శిరస్సున ధరిస్తే, అది చెప్పుకొని విఘ్నేశ్వరుడికి గనక నమస్కారం చేస్తే ఖచ్చితంగా ఆ వచ్చేటటువంటి విఘ్నాలన్నీ పోతాయి. ఈ ఒక్క శ్లోకంతో స్వామివారి యొక్క అర్చన చేసుకున్నటువంటి పుణ్యం వాళ్ళకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు మీకు బంగారయ్య శర్మ గారు. ఈరోజు వినాయక విశిష్టతను తెలియజేశారు. అదేవిధంగా మనకు బాచపల్లి సంతోష్ కుమార్ గారు ధన్యవాదాలండి. సో ఇది ఇవాల్టి వినాయక చవితి విశిష్ట ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.